సంకల్ప శక్తి. వివేకానంద ఏమన్నాడు? అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్. టోటల్ ఫోకస్ నీ గోల్ మీద. పడతావా, లేస్తావా, పొర్లుతావా, పాకుతావా తెలియదు, అది రీచ్ అయ్యేంత వరకు వదలకు. ఎన్నో అడ్డొస్తుంటాయి, నీకు అనిపిస్తుంది ఓ పెద్ద గోడ అడ్డొచ్చింది నేను దాటలేనని. నీ సంకల్పం ముందర అది చాలా చిన్నది, భస్మం అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ సంకల్ప శక్తితో ముందుకు వెళ్తూ ఉంటావో, నీ ఆత్మశక్తి ఏంటి, నీకు కనిపించే దేహం నీటి బిందువు అంత అయితే, నీకు మూలమైన ఆత్మశక్తి అంతా మహాసముద్రం అంతా. ఆ శక్తి ముందర ఈ చిన్న చిన్న అడ్డంకులు కూడా చాలా చిన్నవి. ఎప్పుడు చెప్పాడు ఈయన? 100 సంవత్సరాల క్రితం. నీవు ఒక విగ్రహం ముందర నువ్వు ఆరాధన చేస్తూ సంకల్పాలు చేస్తున్నావు, నీ సంకల్పాలు నీ ద్వారా నెరవేరుతున్నాయి. టోటల్గా సంకల్పాల గురించి అప్పుడే టోటల్ ఒక రేంజ్లో చెప్పాడు. అందుకే ఆయన యూత్ అంతా ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోయారు. అంతేనా కదా? ఇందాక చూసామా జో డిస్పెన్సా, ఆయన ఏం చేశాడు? ఆయనకు ఆత్మ ప్రపంచం గురించి మొత్తం తెలుసు. నీ ఆలోచన యొక్క ప్రతిబింబమే ఈ దేహం, నీ ఆలోచన యొక్క ప్రతిబింబమే నీ భౌతికంలో జరిగే ప్రతి విషయం. ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది, అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళాలండి, ఆలోచన ఉండాలా లేదా? అంతేనా కదా? ఇది సేమ్ ఫామ్ నీ భౌతిక దేహం అనేది నీ మనస్సు యొక్క ప్రతిబింబం. ఏంటండి? నీ మనస్సు యొక్క బ్లూ ప్రింటే ఈ ఫిజికల్ బాడీ. నీ మనసులో ఏ డిజైన్ క్రియేట్ చేసుకుంటావో ఫిజికల్ బాడీ ఆ విధంగా ఫామ్ అవుతుంది. అంతేనా కదా? భౌతిక అనుభవాలు కూడా అంతే. సంకల్పం అనేది ఎలా ఉంటుందంటే ఆలోచన, విజువలైజేషన్, ఫీలింగ్స్. అక్కడ ఏం చేశాడంటే, నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి, బాగా అయిపోయిన తర్వాత నా బాడీ ఎలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కింద కాలు పెట్టాను, నా బాడీ అంతా బాగా అయిపోయి కింద కాలు పెట్టి నడుస్తుంటే ఎలా ఉంటుంది విజువలైజ్ చేసుకుంటున్నాడు. ఆ ఫలితం వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ హ్యాపీగా ఫీల్ అవుతూ అడుగు పెడుతున్నాడు. డైలీ చేసింది అదే అతను, అదే. ఓకేనా? కాబట్టి ఇన్నర్ ఫ్యాకల్టీస్, సెల్ ఫోన్లో ఎన్ని ఫీచర్స్ ఉంటాయో అన్నీ తెలుసుకుంటే అద్భుతంగా వాడగలం. లేకుంటే రెడ్ బటన్, గ్రీన్ బటన్ కాడ ఆగిపోతారంటే అక్కడే ఆగిపోండి. ఫీచర్స్ మొత్తం తెలుసుకోండి. ఈ ఫిజికల్ బాడీ అనేది రెడ్, గ్రీన్. లోపల ఆత్మ ప్రపంచం గురించి మొత్తం తెలుసుకుంటే మొత్తం వాడేయగలం. ఓకేనా? సాధన పెంచండి, ఇన్నర్ ఫ్యాకల్టీస్ గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి, అద్భుతంగా సంకల్పాన్ని వాడండి. పెంచుకుందామా? ఓకేనా? మరి పత్రి సార్ అందుకే లాస్ట్, నువ్వు సంకల్ప సిద్ధి ఎప్పుడైతే పరిపూర్ణంగా పెంపొందించుకుంటావో అప్పుడే రియల్ మాస్టర్ అని చెప్పారు. మిరాక్యులస్ థింకింగ్ పెంచుకోవాలి. పెంచుకుందామా? పత్రి సార్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం, సేత్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం, రామ్తాకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం, జో డిస్పెన్సాకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పత్రిజీ కూడా గట్టి క్లాప్స్ కొడదాం.